నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గరికపాటి రాజేష్ గారు. నమస్తే. రాజేష్ గారు, ఇటీవల తమిళనాడు ఎన్నికల ప్రచారం ఏదైతే ఉందో, సో తమిళనాడుకి ఎన్నికల సందర్భంగా మోడీ గారు వచ్చారు. మోడీ గారు రావడం అనేది పెద్ద విశేషం కాదు, కానీ ఆయన ఒక టెంపుల్ ని అయితే దర్శించుకున్నారండి. అదేంటంటే బృహదేశ్వర ఆలయం. తంజావూరులో ఉన్న బృహదేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. సో అప్పటి నుంచి అది ఒక పెద్ద టాపిక్ అయింది. ఎందుకని అంటే టెంపుల్ కి సంబంధించి ఒక సెంటిమెంట్ ఉందని చెప్పి, ఆ టెంపుల్ లో ఎవరైతే దర్శించుకుంటారో ఆ టెంపుల్ ని, వారికి ఒక రాజకీయ శాపం ఉంటదని, లేకపోతే ప్రాణగండం ఉంటదని చెప్పి రకరకాల ప్రచారాలు అయితే తమిళనాడులో ఉన్నట్టయితే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు నిజంగా ఆ గండం ఏంటి, లేకపోతే ఆ శాపం ఏంటి, ఆ బృహదేశ్వర ఆలయం యొక్క చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి మా ప్రేక్షకులకి అర్థమయ్యేటట్టు, దాని హిస్టరీ ప్లస్ గతంలో ఇంకేమైనా జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ ఒకసారి చెప్తారండి మాకోసం. రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఖచ్చితంగా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయండి. వాళ్ళందరూ ఖచ్చితంగా వాటిని ఫాలో అవుతారు. ఎందుకంటే అవి వాళ్ళ జీవితాలతో పెనవేసుకొని ఉంటాయి. ఎందుకంటే అవి ఫాలో అవ్వకపోతే మళ్ళీ ఏదన్నా మనకి చెడు తగిలిద్దేమో, లేకపోతే చెడు ఎదురైద్దేమో అని చెప్పేసి ఖచ్చితంగా జ్యోతిష్యాన్ని ఇట్లా లేకపోతే ఈ సెంటిమెంట్స్ని వీటన్నింటిని కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. తంజావూరు బృహదేశ్వర ఆలయం గురించి వాడి చరిత్రలో ఉందండి. ఏంటంటే మొన్న తమిళనాడు ఎన్నికల సందర్భంగా, అంటే జస్ట్ మొన్న ఎలక్షన్స్ జరిగినాయి కదా, ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బృహదేశ్వర ఆలయాన్ని సందర్శించుకున్నారు. అయితే ఆయన ఏం చేశారంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాల, సైడ్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళారు. వెళ్ళి దర్శించుకొని వచ్చారు, వెళ్ళిపోయారు. అయితే అక్కడే మోడీ ఎందుకు సైడ్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళారు అని చెప్పేసి ఒక చర్చ జరిగింది. ఎందుకంటే బృహదేశ్వర ఆలయం లోపలికి ఎవరైతే మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్తారో కేవలం రాజకీయ నాయకులు, వాళ్ళకి పదవీ గండం కానీ ప్రాణగండం కానీ ఉంటుందండి. అంటే గతంలో ఇలా ఏమైనా జరిగాయండి? జరిగినాయి. అది 1980వ దశాబ్దం నుంచి ఇలాంటి సెంటిమెంట్ ప్రారంభమైందండి. దేవాలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. 1910లో ప్రారంభమైన దేవాలయం 2010కి 1000 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పెద్ద గొప్ప చరిత్ర ఉంది ఆ దేవాలయం. అయితే 80వ దశాబ్దంలో ఇలా ఎందుకు ప్రారంభమైందంటే 1984లో ప్రశ్నించుకున్నారు. తర్వాత కొద్ది నెలలకే బాడీ గార్డ్స్ ఆమెను కాల్చి చంపేశారు. అదొక సెంటిమెంట్ బాగా బలపడిందండి. ఆ తర్వాత నెక్స్ట్ రెండోది ఏం జరిగిందంటే ఎంజి రామచంద్రన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే సంవత్సరం అదే మెయిన్ ఎంట్రన్స్ గుండానే బృహదేశ్వర ఆలయాన్ని సందర్శించుకున్నారు. అది కూడా తొలిసారే, ఇద్దరికి తొలిసారే. ఆ తర్వాత ఆయన బాగా తీవ్రమైన అనారోగ్యంతో విపరీతంగా బాధపడ్డారు. చివరికి అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. దాదాపు 7 months 8 months బెడ్ రెస్ట్ అండి. దాంతో తమిళనాడులో బాగా చర్చ నడిచిందండి. బృహదేశ్వర ఆలయం మెయిన్ ఎంట్రన్స్ గుండా వెళ్తే రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళు పదవి కోల్పోతారు, లేదంటే ప్రాణగండం ఉంటుంది అనేది బాగా నమ్మకం బలపడిపోయింది. తర్వాత 1995లో అదే దేవాలయానికి కుంభాభిషేకం జరిగింది. ఆ కుంభాభిషేకంలో జయలలిత పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జయలలిత దారుణంగా ఓటమి పాలయ్యారు. సరే, అట్లా అయిపోయింది. దీని తర్వాత 2010లో కరుణానిధి వాస్తవానికి నాస్తికులండి, ఇటువంటి వాటిని లెక్క చేయరు. అయినా సరే ఈ సెంటిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనం ఈ సెంటిమెంట్స్ని గౌరవిద్దామనే ఉద్దేశంతో ఆయన కూడా ఒక సైడ్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళారు. వెళ్ళేసి దర్శించుకొని వచ్చేసారు. నేను మెయిన్ ఎంట్రన్స్ గుండా వెళ్ళలేదు, సైడ్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాను, దర్శించుకున్నాను స్వామిని, కాబట్టి నాకు అటువంటిది ఏం లేదని చెప్పేసి అన్నారు. వెంటనే ఎన్నికలు జరిగినాయి. చాలా దారుణంగా ఓడిపోయారు కరుణానిధి కూడా. అది బాగా ముద్రపడిపోయిందండి ఆ సెంటిమెంట్స్. అట్లా జరిగిన తర్వాత రీసెంట్గా మీ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగింది. రేపు జూన్ 4వ తారీఖు ఫలితాలు వస్తాయి. బీజేపీ అన్నాడీఎంకే పొత్తు పెట్టుకున్నాయండి, డిఎంకే కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. టీవీకే పేరుతో విజయ్ విడిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి మోడీ వచ్చారు. వచ్చేసి తంజావూరు బృహదేశ్వరాలను దర్శించుకుందాం అనుకున్నారు. మోడీకి ఒక టీం ఉంటుంది కదండి, వాళ్ళు ఏం చేశారంటే ఈ చరిత్ర అంతా చూశారు. చూసేసి ఇట్లా ఉందని చెప్పేసి ఏం చేశారంటే మోడీ కూడా ఈ బృహదేశ్వరాలను సందర్శించుకోవటం ఇదే ఫస్ట్ టైం అండి. అంతకుముందు కూడా, ఇప్పుడు అదే అడగబోతున్నాను, అంతకుముందు కూడా 2025లో ఆ టైంలో కూడా ఆయన బృహదేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు అని అన్నారు కదా, మరి అదేంటండి? ఈ తంజావూరు బృహదేశ్వర ఆలయానికి 70 కిలోమీటర్ల దూరంలో గంగై చోళంగా అని చెప్పేసి ఇంకొక బృహదేశ్వర ఆలయం ఉందండి. ఈ దేవాలయాన్ని ఎవరైతే కట్టాడో రాజరాజ నరేంద్రుడు, వాళ్ళ కొడుకు ఆ దేవాలయాన్ని కట్టాడు. అక్కడ దర్శించుకున్నారు. ఆ బృహదేశ్వర ఆలయం వేరు, ఈ బృహదేశ్వర ఆలయం వేరు. బృహదేశ్వర ఆలయానికి ఇదే ఫస్ట్ టైం మోడీ వెళ్ళారు. మోడీ టీం ఏం చేసిందంటే ఇట్లా ఈ సెంటిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఈ సైడ్ ఎంట్రన్స్ నుంచి కాకుండా ఇంకొక మార్గం కూడా తీసుకెళ్లి దర్శనం చేయించుకున్నారు, వచ్చేసారు, వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న చర్చ ఏంటంటే ప్రధానమంత్రి సైడ్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళారు. అంతకుముందు గతంలో కరుణానిధి కూడా సైడ్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి ఓడిపోయారు. ఇప్పుడు వాస్తవానికి అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకొని ఉంది. జూన్ 4వ తారీఖు ఫలితాలు వచ్చి అన్నాడీఎంకే బీజేపీ కూటమి గెలవకపోతే గనక అదే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా ఆ సెంటిమెంట్ ఫలించింది, వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క అని చెప్పేసి మనం భావించవచ్చు. మళ్ళీ దాంతోపాటు పదవీ గుండం కూడా పొంచే ఉందండి.
పదవీ గండం కూడా పొంచి ఉంటుంది. ఒకవేళ రేపు జూన్ 4 వచ్చిన ఫలితాల్లో ఓడిపోయిందనుకో అన్నా డిఎంకే బీజేపీ కూటమి, దాని తర్వాత ప్రధానమంత్రి మోడీకి కూడా పదవీ గండం పొంచి ఉంది అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు తమిళనాడులో ఉన్న రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే వాళ్ళు ఆ సెంటిమెంట్స్ అన్ని చూసుకొని వాటిని విశ్లేషించుకొని చెప్తున్నారు. అయితే వాస్తవానికి ప్రధానమంత్రి మోడీ ఇటువంటి వాటిని లెక్క చేసే వ్యక్తి కాదండి. ఆయన మామూలు ధైర్యంగానే దేన్నైనా ఎక్కడికైనా వెళ్తారు. కొన్ని సెంటిమెంట్స్ ఉంటే వాటిని ఫాలో అవుతారు. ఈసారి వాళ్ళు చెప్పిన టీం ప్రకారం సైడ్ నుంచే వెళ్ళారు. మరి ఆ రోజు కరుణానిధి కూడా వెళ్ళారు కదా, కానీ ఆయన ఓడిపోయారు. ఇప్పుడు ఏమవుతుంది అనేది మనకు జూన్ 4వ తారీఖు దానికి పూర్తి ఫలితాలు వస్తాయండి. ఒకవేళ జూన్ 4న వాళ్ళు గెలిస్తే కనుక నరేంద్ర మోడీ సెంటిమెంట్ని బ్రేక్ చేసినట్లు. అట్లా కాకుండా ఓడిపోతే కనుక అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అయినట్టు లెక్క. దాంతో పాటు ఇంకొక ప్రమాదం కూడా పంచి ఉంటుందండి. ప్రధానమంత్రి మోడీకి పదవీ గండం అది ఉంటుందా లేదా అనేది మరి కొంతకాలం ఆగితే కానీ మనకు క్లారిటీ రాదు. అంటే తంజావూరు బృహదీశ్వరాలయాన్ని మెయిన్ ఎంట్రన్స్ కుండా ఏ రాజకీయ నాయకుడైనా సరే దర్శించుకుంటే ఖచ్చితంగా పదవీ గండం లేదంటే ప్రాణగండం ఈ రెండిట్లో ఒకటి ఖాయం అనేది ఒక స్పష్టంగా అనేక రకాల ఎగ్జాంపుల్స్ నిరూపించాయండి. అయితే ఇది మోడీ విషయంలో కూడా నిజం అవుతుందా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయాలి. ఆ వచ్చే ఫలితాలను బట్టి మనకు ఆధారపడి ఉంటుందండి ఏదైనా. అంటే మీ ఒపీనియన్ ఏమంటారు? అంటే ఇలాంటి సెంటిమెంట్స్ నమ్మచ్చు అంటారా, నమ్మకూడదు అంటారా? అసలు ఇలాంటి సెంటిమెంట్స్ ఎందుకు పుట్టుకొస్తాయి అంటారు? వాస్తవానికి సెంటిమెంట్స్ అనేవి ఊరకనే రావండి. అది కొన్ని నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే మనది కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే భూమి కాబట్టి ఖచ్చితంగా ఆ సెంటిమెంట్స్ అనే వాటిని మొత్తం ఖచ్చితంగా అందరూ అనుసరిస్తారు. వాటిని ఖచ్చితంగా ఫాలో అవుతారు. బలంగా నాటుకొని ఉంటుంది. అంటే సామాన్య ప్రజల కన్నా కూడా కొంచెం సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక అధికారిక హోదాల్లో ఉంటారు కదా, వాటిని పోగొట్టుకోవడానికి వాళ్ళు చూడరు. కాబట్టి ఉన్న సెంటిమెంట్స్ని చూసుకుంటా వాటిని జాగ్రత్తగా అనుసరించుకుంటా వస్తారు. వాటికి సంబంధించిన నియమ నిబంధనలు ఇవన్నీ ఉంటాయి కదండి, వాటిని ఉల్లంఘించకుండా ఆ సెంటిమెంట్స్ని గౌరవిస్తూ కూడా వస్తారు. అయితే నరేంద్ర మోడీ కూడా మొదటి నుంచి కూడా ఇలా సెంటిమెంట్స్ని గౌరవిస్తూనే వస్తున్నారు. మరి అనుకోకుండా బృహదీశ్వరాలయానికి వెళ్ళారు. అయితే ఏం చేస్తాడో భగవంతుడినే చూడాలండి. ఎందుకంటే దేవాలయంలో 12 అడుగుల శివలింగం ఉంటుంది. అది చాలా విశిష్టమైన ఖ్యాతి చెందిందండి. అట్లనే మళ్ళీ గోపురం పైన 80 అడుగుల ఏకశిలతో చేసిన ఒక పెద్ద రాయి ఉంటుంది. ఆ గోపురం పైన అంత పెద్ద రాయి 80,000 టన్నుల బరువు ఉన్న రాయి ఎట్లా నిలబెట్టారనేది ఇప్పటికీ సైన్స్ కూడా అందట్లేదండి. అంతటి గొప్ప చరిత్ర ఉన్న దేవాలయం లోపలికి వెళ్ళిన నరేంద్ర మోడీ ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తారా అయితే ఆ సెంటిమెంట్కి లొంగిపోతారా అనేది జూన్ 4వ తారీఖు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని నెలల తర్వాత జరిగే పరిణామాలతో తేడతెల్లం అవుతుంది మనకి. అప్పటి వరకు వేచి చూద్దాం. అయితే మనం జూన్ 4 తర్వాత మళ్ళీ ఒకటి ఇంటర్వ్యూ ఇలాగే తీసుకుందాం. అప్పుడు ఏమైందని చర్చించుకుందాం. చర్చించుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ రాజేష్ గారు. ఓకే.